సివిఆర్ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో సనాతన ధర్మం గురించి ధర్మశాస్త్రాలలో ప్రత్యేకంగా చెప్పబడింది. ఇందులో తెలుసుకోవలసిన అనేక ధర్మ సూక్ష్మాలు, ధర్మ మార్గాలు అనేకం ఉన్నాయి. వాటి గురించి తెలియచేయటమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమంలో అనేక ధార్మిక విషయాలకు, సందేహాలకు పరిష్కార మార్గాలు చెప్పటం జరుగుతుంది. మన సనాతన ధర్మ నియమాలు, ఫలితాల గురించి తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర, మంత్ర జ్యోతిష్కులు శ్రీమాన్ గట్టుపల్లి సురేష్ బాబు గురూజీ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురూజీ. జై శ్రీమన్నారాయణ. గురూజీ, మరి కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందుగా ఒక చక్కని శ్లోకంతో ప్రారంభించుకుందాం. అంటే మనకి శ్లోకాలు ఏమైనా వద్దు, మామూలు కంటిన్యూషన్ చేద్దాము. ఓకే. గురూజీ, అసలు మొదటిగా ఏంటంటే మంత్రానికి, తంత్రానికి గల తేడా ఏంటంటారు గురుగారు? ఇక్కడ మనకి ముఖ్యంగా మన సివిఆర్ ప్రేక్షకులు అందరికి కూడా, సివిఆర్ ఛానల్ చూసేటువంటి ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ మనకి ఎందుకు శ్లోకం వద్దన్నానంటే, ఇక్కడ ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, ఎన్నో రకాలైనటువంటి మతాలు వాళ్ళు, ఎన్నో రకాలైనటువంటి వాళ్ళు ఛానల్ ప్రేక్షకులు చూస్తూ ఉంటారు. అందులోనూ నాది తంత్ర మంత్ర జ్యోతిష్యం. దాంట్లో అందుకొనివే శ్లోకం వద్దన్నాను. మరి ఎక్కువటువంటి కారణం అయితే లేదు. జై శివనారాయణ అంటే అన్ని కూడా దేవాత దేవుళ్ళైనటువంటి భగవానుడు అన్ని చూసుకుంటూ ఉంటారు. ఇకపోతే మనకి క్వశ్చన్లు ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పమ్మా. అంటే మంత్రానికి, తంత్రానికి గల కారణం ఏంటి అసలు? ఆ తేడా ఏంటంటారు? తేడా ఏం లేదు. ఇక్కడ మంత్రానికి తంత్రానికి తేడా ఏంటంటే, మంత్రము అయినా తంత్రము అయినా ఒకే దాని నుంచి పుడుతుంది మనకి. కవచకుండాలు కన్నుడికి ఎలా అయితే ఉన్నాయో, అదేవిధంగా తంత్రానికి మంత్రానికి కూడా ఏకదాటి తేడా ఉంటుంది, ఏకనాడి తేడా ఉంటుంది. ఇప్పుడు గాయత్రి మంత్రం ఉంటుంది. ఈ గాయత్రి మంత్రానికి మనము యథావిధిగా చదివితే గాయత్రి మంత్రం, గాయత్రి మంత్రానికి రివర్స్లో చదివితే తంత్రం, అంతే తేడా ఉంటుంది. వేరే తేడాలు అయితే ఏం లేవు. కాకపోతే దాంట్లో ఉపనిషత్తులు ఏం చేసినాయంటే, ఒక గాయత్రి మంత్రాన్నే కాదు, అమ్మవార్లు కూడా సృష్టింపు చేశాయి. కొన్ని పనులు తంత్రంతో త్వరగా అవుతాయి, కొన్ని పనులు మంత్రంతో త్వరగా అవుతాయి. కానీ ఇక్కడ మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు మనకి ఒకప్పుడు దేవాది దేవుడు పెళ్లి చేసుకున్నప్పుడు ఏంటంటే కనుక మంత్రం నుంచి తంత్రం నుంచి కూడా మంత్రాలు ఉపయోగించి పెళ్లి చేసుకునేవారు. ఇప్పుడు ఈ రోజులు ఏంటంటే 5 రోజులు పెళ్లి తంతు లేనే లేదు. అలానే తంత్రం ద్వారా లేకుండా మంత్రం ద్వారా చేసేటట్టు తంతులు ఉన్నాయన్నమాట. అలానే ఇప్పుడు ఏంటంటే, తంత్రము అనేది ఇమ్మీడియట్లీగా మనకి పని చేస్తుంది. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు గెలవాలి అంటే తంత్రం ఉపయోగిస్తారు. ఒక బిజినెస్ మ్యాన్ బాగా సక్సెస్ అవ్వాలంటే తంత్రాన్ని బాగా ఉపయోగిస్తారు. మంత్రం అనేది స్లోగా ప్రమోషన్ అవుతుంది. అది రెండిట్లో కూడా తేడా. రెండిట్లో గొప్పది ఏది అంటే మంత్రమే గొప్పది. గురుగారు, అలాగే భయం అంటే తంత్రం నిజమా లేక భయంతో పుట్టినటువంటి నమ్మకం అంటారా? ఇక్కడ భయము ప్రస్తావన లేదండి. ఎవరికి అవసరము అంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక అవసరం అనేది ఉంటుంది. అందులో ఎవరి అవసరం ఎలాంటిదనేది మనం ఒకసారి పరిగణలో తీసుకోవాలి. తంత్ర జ్యోతిష్యులు ఈ మధ్య కాలంలో ఎక్కువై ఉన్నారు. ఒకప్పుడు మనకి ఆరోగ్యం బాలేకపోయినా, స్థితిగతులు బాగలేకపోయినా, జాతకాల్లో నక్షత్రాలు బాలేకపోయినా, దశాంతర దశల్లో బాలేకపోయినా, పెళ్లిళ్ళు అవ్వకపోయినా, కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషాలు లాంటి, కలత దోషాలు లాంటి జాతకంలో గోచార ప్రకారంగా ఉన్నా, సరైన సమయానికి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నా, గ్రోతింగ్ లేకపోతున్నా, అప్పుడు ఏం చేసేవారంటే యజ్ఞ, యాగ, హోమ, జప, జపాలు చేసేవారు. అది అన్నీ కూడా మంత్రంతో కూడినటువంటివి చేసేవారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా పబ్లిసిటీ అవ్వటంతో చాలా మంది తంత్ర గురువులు, అఘోరాసు, ఇలాంటి వారు, సాధువులు, ఇలాంటి వారందరూ కూడా ఏంటంటే గనక దశ మహావిద్యలను చేస్తూ ఎన్నో రకాల తంత్రాల ద్వారా మంచి చేసే విధంగా చేస్తున్నారు. కానీ ఏంటంటే తంత్రం ద్వారా చేసేటువంటి ప్రతి కార్యం కూడా శుభకార్యం అయినప్పటికీ కూడా ఎక్కువ కాలం పనిచేయదు. తంత్రం ద్వారా చేసే ప్రతిదీ కూడా ఆ తాత్కాలికమే అని చెప్పవచ్చు. ఇన్స్టెంట్ ఫుడ్ అన్నట్టుగా ఉంటుంది. అదే మంత్రం ద్వారా చేసేది ఆలస్యం అయినప్పటికీ కూడా మనకి ప్రయోజనం వచ్చింది అంటే గనక ఇక జీవితంలో అది పోదు అని అర్థం అనమాట. రెండిట్లోని వ్యత్యాసం అది. రెండిట్లోని ఏది మనిషికి అవసరమో దాన్ని తీసుకోవాలి మనం పరిగణలోకి. అలాగే గురుగారు, నమ్మితేనే ఈ తంత్రం పనిచేస్తుందంటారా? లేకపోతే ఎలా అంటారసలు? నమ్మకం అనేది చూడమ్మా, అక్కడ ఎట్లా ఉంటుందంటే మంత్రం ఉంటుంది. మంత్రం అనేది ఒక ఆలయానికి వెళ్తాము, అర్చన చేయించుకుంటాము, అభిషేకం చేయించుకుంటాము, గోత్రనామాలు చదివించుకుంటాము. అదేవిధంగా యజ్ఞం ఉంటుంది, యాగం ఉంటుంది, దానం ఉంటుంది, ధర్మం ఉంటుంది, ధ్యానం ఉంటుంది. ఇలాగ మనము చేసేటువంటి ప్రతి తపస్సులోనూ, ప్రతి ధ్యానంలోనూ కూడా మంత్రాన్ని సూచిస్తుంది. మనం నమ్మకంతో చేస్తామా, భయంతో చేస్తామా? ఇవన్నీ కూడా మనం చేసేటువంటి క్రియ తప్పితే మనం నమ్మకంతో చేస్తున్నామా, భయంతో చేస్తున్నామా అనేది కాదండి. మన అవసరం ఏముంది, చేసేటువంటి గురువు ఎలాంటి వారు, ఇది మనం పరిగణలో తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఒక కాన్షియస్లో ఎమ్మెల్యేగా గెలవాలి అంటే మంత్రం త్వరగా పనిచేయదు. సంవత్సర క్రితమే ఏదైనా అశ్వమేధ యాగం లాంటివి చేయాలి. అదే తంత్రం అనుకోండి, వారం రోజులు చేస్తే చాలు.
ఆ కాన్షియన్స్‌లో అందరిని కూర్చోబెట్టేసి మీరు గెలిచేదాకా ఇది ఉండదు. కాకపోతే గురువు దగ్గర ఉండేటువంటి విద్యను బట్టి ఉంటుందది. హ్మ్. అలాగే గురువుగారు, తంత్రం అనేది ఒక శక్తా? లేక దాని యొక్క ప్రభావం అంటారా? తంత్రం కూడా శక్తేనండి. తంత్రాల్లో 2 రకాలుంటాయి. ఓకే. తంత్రంలో హ్మ్. మనము ఉపాసన చేసేటువంటి అమ్మవారి రూపంగా చేసేటువంటి తంత్రం ఒకటైతే గనక, అదే విధంగా కొన్ని జిన్నాతులు, పరిలు, దెయ్యాలు, ఆత్మలు మనకి పురాణాల్లో చెప్పినటువంటి కాకుండాను ఎన్నో రకాలుంటాయి. దెయ్యాలు, భూతాలు, పిశాచులు, ఇలాంటి కొరివి దెయ్యాలుంటాయి, ఆత్మలుంటాయి. ఇలాంటి వాటితో కూడాను మనము తంత్రం చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇలా 2 రకాలుంటాయి. ఈ 2 రకాల్లో వారికి ఏదైతే అవసరం ఉందో దాని ప్రకారంగా ఎదుటివారు నాశనం కావాలి అంటే ఈ యొక్క దెయ్యాలు, భూతాలు, పిశాచులు, బాగలముఖి, భానుమతి, యక్షిణి లాంటి విద్యలు తీసుకోవాలి. అలానే ఎదుటి వ్యక్తికి ఏం కాకుండా మనం మాత్రం బాగుపడాలి. వారి మీద మనం గెలవాలి. వారు ఎటువంటి విధైనా కూడా అష్టదిబ్బం మనం గెలవాలి అనుకుంటే గనక దాంట్లో మనము యక్షిణి మాతని, దుర్గామాతని ఇలా పార్వతి అమ్మవారిని పూజించుకొని వారి ద్వారా తంత్రం చేసేటువంటి విద్య ఒకటుంది. ఇలా మనం చేసేటువంటి అగ్నిహోత్రం అంటారు. అగ్నిహోత్ర విద్యలు కొన్ని ఉంటాయి. అలానే తంత్రంలో చాలా రకాలుగా ఉంటాయన్నమాట. ఇలాగ మనం ఏ దాన్ని తీసుకోవాలి. ఆ పరిగణన పెట్టి మనం తీసుకునే దానికి ఎక్కువగా అవకాశాలుంటాయి. ఒక వ్యక్తి మనకి వశం అవ్వాలి. హ్మ్. వశీకరణ అంటారు. హ్మ్. భాగలముఖి అంటారు. హ్మ్. అలానే మనకి హిప్నాటిజం అంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే తంత్రంలోనే ఉంటాయి. మంత్రాల్లో ఇవి ఉండవనమాట. మంత్రాల్లో ప్రేమ కొద్దీ దగ్గర చేసుకునే దానికి ఉంటుంది. తంత్రంలో ఇష్టం లేకున్నా వారిని మనం దగ్గర చేసుకునేలా ఉంటది. కాబట్టి తంత్రానికి ఏంటంటే గొప్ప విషయము 2 రకాలుగా చేయొచ్చు. మంత్రానికి లేనిది ఒకే విధంగా చేసుకోవాలి. సాంప్రదాయబద్ధంగా చేసుకోవాలి. దానికి కొన్ని కట్టుబాట్లుంటాయి. నియమ నిబంధనలుంటాయి. దానికి కొన్ని అన్ని రకాలుగా పాటించుకొని చేసేది మంత్రం. ఏ ఇబ్బంది లేకుండా ప్రమాణాల పూర్తిగా చేసుకునేది తంత్రం. అది చేసేటువంటి వ్యక్తికి, చేయించుకునే వ్యక్తి అవసరానుసారంగా వారు నేర్చుకున్న విద్య ప్రకారంగా చేసేదే తంత్రం. గురువుగారు, అలాగే మరి భయం అనేది లేకపోతే ఈ తంత్ర ప్రభావం ఉంటుందంటారా గురుగారు? దేవుడు అంటేనే భయమండి. హ్మ్. ముఖ్యంగా చెప్పాలంటే మానవ జీవితంలో ఏదైనా సరే మీరొకటి ఎట్లా అంటే ఇప్పుడు మనం హెల్మెట్ లేకుండా రోడ్డు మీదకెళ్తే పోలీసోళ్ళు పట్టుకుంటారు, పెనాల్టీ ఏస్తారని భయం. హ్మ్. ఇన్స్యూరెన్స్ లేకుండా రోడ్డు మీదకి బండి నడిపితే బండ్లు ఆపేస్తారని భయం. అలానే ఒక లాయర్ ఒక కోట్ యేసుకుంటే లాయర్ అని, ఒక కాకి డ్రెస్ యేసుకుంటే పోలీస్ అని, ఒక వైట్ డ్రెస్ యేసుకుంటే డాక్టర్ అని ఎలా అయితే మనం హ్మ్. అనుకుంటామో అదే విధంగా ఈ భయము అనేది ఒక దేవుడు సృష్టించింది. దేవుడు మాట్లాడడు కాబట్టి, దేవుడు ఏది చూడడు కాబట్టి, ఒక విగ్రహాన్ని మనం సృష్టించుకొని, ఆ దేవుడిని మనం కొలుచుకుంటూ ఉంటాం. కులదైవంగా, ఇష్టదైవంగా ఎన్నో రకాలైనటువంటివి చేస్తూ ఉంటాం. మొక్కుబడులు తీర్చుకుంటూ ఉంటాం. ఆ దేవుడు అనేటువంటి ఒక భయం, ఆ భయం అనేది లేకపోతే హ్మ్. మానవ జీవితం వ్యర్థం. కాబట్టి ఏదో ఒక భయం అనేది ఉండాలి. ఇంట్లో పెద్దవారు ఉన్నా లేకపోయినా ఇంటి గడపకి సమానం చెప్పాలి అంటారు. అదే విధంగా ఈ యొక్క మనం ఈ జనరేషన్ ఎలా ఉందంటే ఇప్పుడు పిల్లలు పెద్దల మాట వినేటువంటి పరిస్థితి లేదు. పెద్దలు పిల్లలకి చెప్పేటువంటి టైం లేదు. అలాంటి సమయంలో ఒక భయం అనేది ఉండాలి. ఆ భయమే దేవుడు. ఆ దేవుడనే భయం లేకపోతే మనం ఏం చేస్తున్నామో అర్థం లేదు, పరమార్థం లేదు. మనం చేసేదానికి ఎటువంటి ప్రతిఫలం ఉండదు. కాబట్టి ఆ భయంతోనే మనం ముందుకెళ్ళాలి కాబట్టి దేవుడు అంటేనే మనం భయమా, భక్తి అనేది ఎందులో ఉంటుందో ఆ దేవుడు సృష్టించినయే మంత్రము, తంత్రము కూడా. గురుగారు, మీకెప్పుడైనా అనిపించిందా? నేను ఈ మంత్రతంత్రాన్ని అనుభవించాను అనే ఫీల్ మీకెప్పుడైనా వచ్చిందంటారా అసలు? అంటే నేను చేసినట్టు అనుభవం ఉంది గానీ, నేను చేయించి పడినట్టు అనుభవం లేదు నాకు. అది హ్మ్. చేయించిన వారి యొక్క అనుభవం ఎలా ఉంటుందో తెలుసు. నాకు ఎవరు తంత్రం చేసైతే లేరు ఇప్పటివరకి. మంత్రం ద్వారా నాకు ఉపదేశం చేసిన వారికి మా గురువులు గారు చాలా మంది ఉన్నారు. దాని అనుభవం సారంగా అయితే గనక మన ప్రేక్షకులకి ఎవరికైనా సరే ఇలాగా వాళ్ళకి కొన్ని సింప్టమ్స్ ఉంటాయి. దాని యొక్క అనుభవం ఎలా ఉంటుందంటే నిద్ర పట్టదు, ఆకలి వేయదు, హ్మ్. సన్నబడిపోతా ఉంటారు. 20 ఇయర్స్‌కే 50 ఇయర్స్‌లా కనిపిస్తూ ఉంటారు. అల్లే అందరూ దూరమైతూ ఉంటారు. వారికి కోపము, చికాకు అన్ని రకాల ఇబ్బందులు కలుగుతా ఉంటాయి. ఒక పని చేసినా ముందుకెళ్ళదు. పెళ్ళిళ్ళవ్వు. పెళ్ళిళ్ళయిన తర్వాత భార్యాభర్తలు విడిపోతూ ఉంటారు. ఇంట్లో ఏదో ఘోష, ఏదో తిరిగినట్టుగా ఉంటుందిది. హ్మ్. ఇవన్నీ గూడా ఆ తంత్రం ద్వారా చేసేటువంటి క్రియల ద్వారా మన ఇళ్ళలోకి వచ్చేస్తూ ఉంటాయి. ఇంట్లో శృతులుండవు. ఒకళ్ళకొకళ్ళకి పడదు. అలానే ఇప్పుడు అందరికి చాలా మందిలో మీకోటి గమనించుకోవాలండి. వెరికోస్ అని వస్తది. అవును గురుగారు. వెరికోస్ వస్తది. టీబీ, క్యాన్సర్, హెచ్ఐవి ఇవన్నీ కూడా అట్‌లీస్ట్ గ్యాస్ ట్రబుల్ ఉంటుంది. స్టమక్ రిలేటెడ్ సమస్యలుంటాయి. కిడ్నీ, లివర్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, మజిల్స్ పెయిన్. అలానే ఇంకా మనకి గర్భసంచిలో ప్రాబ్లమ్స్, యూట్రస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఆరోగ్య సమస్యలు అనుకుంటున్నారు గదా! కాదు. తంత్ర సమస్యలు. మీరు ఎక్కడైనా దిష్టి తీసినటువంటి నిమ్మకాయలు దాటినా, చేతబడి చేసినటువంటి స్థలాలు దాటినా, అలానే మనము తలస్నానం చేస్తాం. తలస్నానం చేసిన తర్వాత అలానే తడి జుట్టుతో మీరు తిరుగుతున్నా,
ఏమీ లేకుండా లూజ్ హెయిర్ చేసుకొని తిరుగుతున్నా, స్నానం చేసిన తర్వాత ఆయిల్ కొంచెమైనా తల మీద పెట్టుకొని తిరుగుతున్నా, కాలికి చెప్పులు లేకుండా బయట తిరుగుతూ ఉన్నా కూడా మీకు ఇలాంటి సమస్యలు వస్తా ఉంటాయి. ఎక్కడైనా భోజనానికి వెళ్ళిన 10 మంది చూసినా మనకి నరదిష్టితో మొదలవుతుండిద్ది. మనకొచ్చే ప్రతి ఆరోగ్య సమస్య కూడా అది తంత్రంతోనే మొదలవుతుంది ఏదో విధంగా. నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంకా కూడా అనేకమైనటువంటి సమస్యలు కూడా తంత్రం కిందే వస్తాయి. మనకి కళ్ళుంటాయి. ఈ కళ్ళు 2 కూడా ఎలా ఉంటాయంటే గనక ఎదుటి వాళ్ళని చూసినప్పుడు ఈ శారీ కట్టుకున్నారు చాలా బాగున్నారు అనగానే మన మనసు మంచిదై ఉండి నాలుకకి మచ్చలు లేకుండా మనకు ఆ ఒక హార అనేది కూడా మనకి సరిగా ఉంటే గనక అవి వారికి ఏ ఇబ్బంది ఉండదు. దీవెనతో సమానం. అదే మనకి చెడు దృష్టితో అన్నామనుకోండి, ఆ అన్న వాళ్ళు పడ్డవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వారికి తంత్రం జరిగేసి వారికి అనీజీ అయిపోతారు సాయంత్రం కల్లా. ఇలా తంత్రం ద్వారా సూక్ష్మంగా గమనించుకుంటే చాలా పెద్ద సమస్యలు. ఇవన్నీ కూడా అనుభవంతో సారం. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అనుభవమే. ఓకే. హ్మ్. గురువుగారు అలాగే ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టగానే కొందరి ఇళ్ళకి వెళ్ళినప్పుడు నెగెటివ్ ఫీలింగ్ వస్తుంది. అది దేనివల్ల అంటారు? నెగెటివ్ ఫీలింగ్ వస్తుంది అంటే ఇక్కడ తంత్రంలో నెగెటివ్ ఫీలింగ్ అంటే ఇక్కడ ఒక సమస్య ఉంటది. ఎట్లా ఉంటుందంటే ఇది మనకి ఒక పొద్దున్నే లేస్తాం. హ్మ్. మనం ఎంత స్నానం చేస్తాం, శుభ్రంగా ఇంటిని శుద్ధి చేసుకుంటాం, ఇంట్లో దీపారాధన చేసుకుంటాం. మనకు సమయం ఉంటే గుడికెళ్తాము, లేకుంటే ఇంట్లోనే దేవుడని చెప్పి దండం పెట్టుకొని బయటికెళ్ళిపోతాం దీపారాధన చేసి. మనలో తెలియనటువంటి ఒక పాజిటివ్ లెవెల్స్ అనేది జనరేట్ అవుతా ఉంటాయి. మనకి 360 డిగ్రీస్ గ్రహాల్లో ఏదైతే 360 డిగ్రీస్ ఉన్నాయో, మనిషి స్వభావంలో గాని, తత్వంలో గాని, గుణంలో కానీ, చాతుర్యంలో కానీ 360 డిగ్రీస్ పరిమాణం ఉంటుంది. ఈ 360 డిగ్రీస్ మనం నిద్ర లేచి మనం కాలకృత్యాలన్నీ అయిపోయిన తర్వాత స్నానం చేసి దేవుని గుడిలో దీపారాధన చేసుకుంటే, మన మందిరంలో ఇంట్లో దీపారాధన చేసుకుంటే, మనకి మినిమమ్‌లో మినిమమ్ 250-330 డిగ్రీస్ అనేది మనకి రీచ్ అవుతా ఉంటాయి. అలాంటి 300 డిగ్రీస్‌తో మనం బయటికి వెళ్తున్నప్పుడు, మనలో పాజిటివిటీ అనేది ఒకటి ఏర్పడతా ఉండిద్ది. మనము గ్రహించుకోవాలి. మైండ్ పరంగా వేరే ఆలోచన లేకుండా గ్రహించుకున్నట్టయితే గనక కొన్ని ప్లేసెస్ ఉంటాయి. మనం వెళ్ళగానే తుమ్మారు ఎవరైనా అంటే సెంటిమెంట్. తుమ్మారనగానే మనలో ఆ ఒక లెవెల్స్ అనేది 10, 20 పడిపోతా ఉంటాయి. అలానే ఆ నెగెటివ్ ఉన్నటువంటి ఏరియాస్‌కెళ్ళగానే హెడేక్ రావడం గాని, మనకొక సింప్టమ్ కనిపిస్తది. ఏదో నీరసంగా ఉండడం. ఈ పని అవ్వదు మనకి. వాళ్ళు మనకి సరిగ్గా సహకరించలేదు. ఇవన్నీ కూడా మన యొక్క ఆలోచనకి అవగాహన వస్తుంది. అదే విధంగా మనం వేరే వారి ఒక గృహానికి వెళ్ళామనుకోండి. అక్కడ మనకి అర్థమైతది. అక్కడ ఉండేటువంటి అట్మాస్ఫియర్, అక్కడ ఉండే వాతావరణం, బండలు సరిగ్గా లేకపోయినా, తినేటువంటి వస్తువులకి లేకపోయినా, అంట్లు కడుగుతూ సౌండ్ వస్తున్నా, అలానే ఇంట్లో ఏదన్నా ముసలివారి, పెద్దవారికి ఆరోగ్యం బాలేక ఎప్పుడు ఏడుస్తూనో, ఎప్పుడు కొట్లాడుతూనో ఉన్నారు. పిల్లలందరూ కూడా అల్లరి అల్లరి చేస్తూ అందరిని కొట్టుకుంటూ ఉన్నారు. పళ్ళాలు మోగిస్తున్నా, సరిగినటువంటి స్థితిగతులు అక్కడ లేకపోయినా కూడా మనకు ఆ నెగెటివ్ ఫీలింగ్ వస్తది. అలానే వాష్‌రూమ్స్ సరిగ్గా లేకపోయినా, అలానే మట్టి పెడలుంటాయి. ఇంటికి స్లాప్ గాని, గోడలు చిమ్మజిగిలినట్టు గోడలు ఉండడం గాని, నీరు కారేటువంటి గోడలు ఉండడం కానీ, ఇంట్లో కనీసం ఉండడానికి లేకుండా చిరిగిపోయినటువంటి దుప్పట్లు మంచం మీద వేయటం కానీ, మార్చిపోయినటువంటి పిల్లోస్ ఉంచడం గానీ, ఇలాంటివన్నీ కూడా నెగెటివ్‌కి పరాకాష్ట అనమాట. ఇవన్నీ కూడా మనం ఆ ఇంట్లో ఉన్నాయంటే గనక రాగానే పగిలిపోయినటువంటి ప్లేటుల్లో తిన్నా, అలానే ఏదో ఒకటి పెట్టే దాంట్లో మనకి ఇంట్రెస్ట్ లేకపోయినా, ఇవన్నీ కూడా ఆ ఇంట్లో ఉండేటువంటి నెగెటివ్‌తో సమానం. కాబట్టి అవన్నీ కూడా మనం గ్రహించుకోవాలి. ఓకే. అప్పుడే మనకి అనిపిస్తది. ఇంట్లో పిల్లలుంటారు. వారి ఎదుగుదల ఉండదు. హ్మ్. ఆ ఎదుగుదల లేకపోయిన కాక ఎప్పుడు ఏడుస్తూ ఉండుంటారు. మనము వాళ్ళు ఇచ్చినటువంటి పదార్థం మనం తినలేకుండా ఉంటాం హ్మ్. దాన్ని. ఇంటికి వెళ్ళగానే మళ్ళీ వామిటింగ్ సెన్సేషన్ వస్తది. మనకి నీరసం అయిపోతా ఉంటాం. హ్మ్. ఇవన్నీ బ్రూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా తంత్రంతో కూడినటువంటివి. ఆ ఇంట్లో ఏదో నెగెటివ్ ఉన్నది అనే అర్థం మనకి ఖచ్చితంగా తెలిసేదానికి అవకాశం ఉంటుంది. అయితే గురువుగారు అంటే ఈ తంత్ర ప్రభావం అనేది మొదట మనసు పైన పడుతుందా? లేకపోతే శరీరం పైన పడుతుందంటారా? చేయించేటువంటి థియరీ పని ఉంటదండి. ఇది ఎట్లా ఉంటుందంటే, ఒక కాలేజీ స్టూడెంట్ ఉన్నారు. మరొక కాలేజీ స్టూడెంట్ మీద అంటే ఒక పురుషుడు కాలేజీ స్టూడెంట్ ఉన్నారనుకోండి. ఒక ఓకే. మగ వ్యక్తి. ఒక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీ మీద కన్నేసి ఉండి, ఆహ్, ఆ స్త్రీకి మందు పెట్టారనుకోండి. హ్మ్. ఆమెకి మొత్తం బాడీ మీద ఎఫెక్ట్ పడిపోతది. చిన్న వయసులోనే పెద్దగా అయిపోవటం గాని, మొద్దుగా, బండగా అయిపోవటం. బండగా అంటే లావుగా కాదు. బద్ధకంగా అయిపోవటం. ఈ బద్ధకంగా అయిపోవటం, చేసే పని ముందుకెళ్ళలేకపోవటం, ఏ పని చేసినా వెనకపడడం, మతిమరుపొస్తది. ముఖ్యంగా మైండ్ బద్ధకించిపోతది. ఇవి మందు పెట్టడం ద్వారా వస్తది. ఇది తంత్రంలో ఒక క్రియ. అలానే బాడీ అంటే ఫోటో పైన మన ఒక చిత్రం ఫోటో ఉంటుంది కదండీ!
ఇప్పుడంతా కూడా రీల్స్‌లో వాటిలో ఫోటోస్ ఎళ్తా ఉంటాయి రీల్స్‌లో. అలాగా ఫోటో పైన ఏదన్నా తంత్రం ఉంటుంది. అదే హిప్నాటిజం అంటారు. ఇలాంటి హిప్నాటిజం, కాలా జాదు ఇలాంటియన్నీ కూడా ఏమవుతుందంటే గనక దాని ద్వారా చేయించడం ద్వారా అంగవైకల్యం, స్కిన్‌కి సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడతాయి. అలానే హెయిర్‌కి సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి. మొహం అంతా కూడా మనం చూసే విధంగా ఉండదు. మన మొహం మనం చూసుకుంటే కూడా అద్దంలో ఎవరో తెలియనటువంటి కళ్ళు కానీ, ఎవరో తెలియనటువంటి ఒక ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. విపరీతమైన కోపం రావడంతో రఫ్‌గా అయిపోతుంది మొహం అంతా కూడా. ఇవన్నీ కూడా మనము మనసు మీద పడదు. మనం బాడీ మీద పడుతుంది ఎక్కువ వెయిట్. ఇక మనసు మీదకొచ్చేటప్పటికి గిలిగా ఉండడము, వారే కావాలనుకో ఎవరో తెలీదు వ్యక్తి, కానీ ఎవరో తెలియని వ్యక్తి నా కలలోకొస్తున్నారు. నాకు వారే కావాలనిపిస్తున్నారు. ఇంట్లో తల్లిని, తండ్రిని, అన్నని, చెల్లిని, తమ్ముడిని అందరిని వదిలేశారు. పెళ్ళై ఉంటే భర్తని, భార్యని, పిల్లల్ని చెట్టుకోలు గుట్టుకోలు చేస్తా ఉన్నారు. నా ఆలోచన మాత్రం ఎక్కడో ఉండిపోతుంది. నేనేం చేస్తున్నాను? నాది మంచి కుటుంబం, మంచి ఫ్యామిలీ. నా పని నేను జేసుకుంటాను. కానీ ఇలా అయిపోతుంది. ఇలాంటి ఆలోచనలు, నెగెటివ్ థాట్స్ ఇవన్నీ కూడా మన బ్రెయిన్‌కి పడతాయి. ఆ తర్వాత మనసుకి అటాక్ అవుతాయి. వీటన్నిటికన్నా ముందు మన బాడీ మీదకుంటది. ఇవన్నీ కూడా గ్రహించిన వారికి ఖచ్చితంగా తంత్రం అయితుంది అని అర్థం. గ్రామాల్లో తంత్ర ప్రభావం అనేది ఎక్కువగా నమ్ముతారు అంటారు కదా! దాని గురించి మీరేమంటారు గురువుగారు? ఇప్పుడు ఒకటేనమ్మా, ప్రజలు ఎక్కడుంటే, ఎక్కడైతే వనరులుంటాయో, ఎక్కడైతే బెల్లముండదో అక్కడ చీమలుంటాయన్నట్టుగా, ఎక్కడైతే వనరులుంటాయో అక్కడ ఉంటారు. ఒకప్పుడు ఏమయ్యేదంటే, ఒక సింబాలిక్. ఈ సింబాలిక్ ఎలా ఉంటుందంటే, ఈ బట్టలు వేసుకుంటేనే, ఈ అలంకరణ ఉంటేనే ఇది వీరిని గుర్తించాలి అని ఉంటుంది. అలాంటి సమయంలో మనకు పల్లెటూరులో ఏమయ్యేదంటే, అఘోరాసు, సాధువులు, ఈ తంత్రాలు చేసేవారు చాలామంది యక్షిణి విద్యలు, కొన్ని కొన్ని ధర్మస్థలాల్లో గూడా చేసేటువంటి వారుంటారు. కాటిపాపల్లాగా ఉంటారు. చాలామంది ఎన్నో రకాలైనటువంటి విద్యలు చేసుకొని ఉంటారు. వారికేందంటే ఒక అవతారంగా ఉండేవారు. ఇప్పుడు నల్ల వస్త్రాలు ధరించడమా, లేతే ఒకప్పుడు చర్మాలు ధరించారు. ఇప్పుడు చర్మం ధరిస్తే కేసులు పెడతా ఉన్నారు. ఒకప్పుడు చర్మాలు కట్టుకొని తిరగడమా, తలసేగా యేసుకోవడమా, వెంట్రుకలతో నడుము కట్టుకోవడమా, ఒక త్రిశూలం తీసుకోవడమా, ఇక బ్రష్ ఇది చేసుకోకుండా బూడిద రాసుకొని తిరగడమా, ఇలాగా వారి వారి స్థితిగతుల ప్రకారంగా వారి వద్దకి వెళ్ళాలంటే కూడా ఒక సృష్టికర్త. ఇలా అమ్మో! ఇలా చేస్తే ఇలా ఉంటారేమో! వారి వద్దకెళ్ళటానికి భయమేస్తుంది. అనే విధంగా ఉండేవారు. అది సింబాలిక్. ఒక పాత సినిమాలు చూడండి. ఒక రౌడీని చూడాలి మనం అంటే సింబాలిక్ మెడలో కర్చీఫ్ ఉంటుంది. ఒక పులిపురి ఉంటుంది. హ్మ్. ఒక పైకి కట్టుకునేటువంటి లుంగీ ఉంటుంది. అవును. జబ్బల బన్నీనో లేకపోతే సారలు బన్నీనో ఉంటుంది. అదేంటంటే ఒక సింబాలిక్. ఆ ఫేస్ చూడగానే రౌడీ ఇతను. అవును. వీధి రౌడీ. గొలుసు లాక్కపోతాడు. హ్మ్. అనే విధంగా ఉంటుంది. ఈ అవును. రోజుల్లో రౌడీలు చూడండి హీరోల కన్నా కూడా హీరోయిజంగా ఉంటున్నారు. అవును. కాబట్టి ఇక్కడ ఏమైద్దంటే జనరేషన్ చేంజ్. ఎప్పుడైనా సరే ఏందంటే మన టాలెంట్ అనేది మన లోపల ఉంటుంది. మనకి వేషధారణలోనో, అవతార పురుషంగానో అవసరం లేదు. నలుగురు బాన్సెస్ పెట్టుకుంటేనో, తలసీగ వేసుకుంటేనో, త్రిశూలం పట్టుకొని తిరిగితేనో చేతబడులు చేసేవాళ్ళో, లేకపోతే వారికే ఈ విద్యలు వచ్చా అనైతే ఏం లేదండి. అలా అయితే ఏం లేదు. నక్సల్సు అలానే తాలిబన్స్ ఎలా అయితే మనకి ఉన్నారో, ఉగ్రవాదులు ఎలా అయితే మనలో తిరుగుతున్నారో, చెడ్డవాళ్ళు, మంచివాళ్ళు ఎలా అయితే ఉన్నారో, పబ్‌కెళ్ళేవాళ్ళు, గుడికెళ్ళేవాళ్ళు ఎలా అయితే ఉన్నారో, ఈళ్ళంతా కలిసే ఉంటున్నారు గదా! ఓకే. అదే విధంగా భజన చేసే బృందం, పేకాటే బృందం ఒకటే కలిసే ఉంటారు. అవును. అదే విధంగానే సాధువులైనా, సన్యాసులైనా, హిప్నటైజ్ చేసేవారైనా, చేతబడి చేసేవాళ్ళైనా, ఆలయాలో ఉండేటువంటి అర్చకుల వారైనా ఒకే విధమైనటువంటి సిస్టమ్ వచ్చేసింది. అందులోనూ విలేజుల్లోనే ఉండాలా, పల్లెటూరు నేపథ్యంలో ఉండాలంటే పల్లెటూరులో ఒకప్పుడు ఎక్కువగా ఉండేవారు. వారి మీద వీరికి వ్యసనాలుండేవి. పనులు ఎక్కడ దొరికేవి. ఇక్కడ ఏమైద్దంటే సాదాసీదైనటువంటి జీవితాలు అయిపోయాయి. ఇక టౌన్‌లోకొచ్చున్నారు అందరూను. ఇప్పుడు టౌన్‌లోను, మెగా సిటీస్‌లోను, మెట్రోపాలిటన్ సిటీస్‌లోను ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళకి పల్లెటూరులో పనేముంది? వాళ్ళు కూడా సిటీస్‌లోనే ఉన్నారు. సిటీస్ ఓకే. పరిసర ప్రాంతాల్లో హ్మ్. చేసేవారు. ఒకప్పుడు పల్లెటూరులో ఓకే. కొండల మీద, చెరువుల మీద చేసేవారు. ఇప్పుడేమైంది? ఆ చెరువులు, కుంటలు ఇప్పుడు కూడా ఉంటున్నాయి. ఇక్కడ గ్రామాల్లో నమ్ముతారు, నమ్మరని ఏం కాదండి. ఒకప్పుడు మనం అనుకున్నట్టుగా ఏందంటే గ్రామాల్లో పరిస్థితులు ఎలా ఉండేయంటే హ్మ్. ఒకరి మీద ఒకరికి దూషణ ఉండేది. వ్యసనం ఉండేది. రందుండేది. కుళ్ళుండేది. ఇప్పుడు 4 ఎకరాల పంట ఒకరేసారంటే 8 ఎకరాలు ఒకరేసారంటే వాళ్ళ పంట పోయింది అంటే 4 ఎకరాల పంట మీద ఉండే వ్యసనం ఉంటుంది. ఆ పంటకి ఏదో చేయాలని ఉంటుంది. అవును. చేయాలంటే వీళ్ళెళ్తే వాళ్ళు కనిపెడతారు, గుర్తుపడతారు. అందుకని చెప్పేసని గురువు దగ్గరికెళ్ళేసి తెల్లావాలు తీసుకొని, గుగ్గిలం తీసుకొని, హ్మ్. ఆ మంత్రించింది గుగ్గిలం పొలాల్లో చల్లితే ఆ వాళ్ళ పంట కూడా నాశనం అయిపోతదనమాట. ఇలాగా ఊరల్లో చేసేవారు. హ్మ్. ఇప్పుడు ఏమైద్దంటే అందరూ కూడా టౌన్‌కి ఎళ్ళిపోతా ఉన్నారు బతకడానికి సారంగా. అలానే వీరు కూడా నేర్చుకొని పల్లెటూరులో అందరూ టౌన్‌కెళ్ళిన తర్వాత వీళ్ళు పల్లెటూరులో పనేముంటుంది. టౌన్‌లో అయితే ఎక్కువ డబ్బులొస్తాయి. హ్మ్. టౌన్‌లో అయితే గనక హిప్నటైజల్ చేయడంలో ఎందుకు ఆడపిల్ల, మగపిల్ల అని లేదు. ఈ అబ్బాయి మీద కన్నేసారు, ఈ అమ్మాయి మీద కన్నేసారంటే వారికి హిప్నటైజ్ చేయటం. ఈ రోజుల్లో ఎఫైర్స్ ఎక్కువైతా ఉన్నాయి. హ్మ్. వారికి ఇది ఉంటుంది. డ్రగ్స్ కన్నా కూడా ప్రమాదకరమైనటువంటి విద్యలున్నాయండి. డ్రగ్స్ తింటేనో, డ్రగ్స్ తాగితేనో, డ్రగ్స్‌తో ఏది తాగుతారో, తింటారో మరి అదైతే. అది చేసుకుంటేనో తప్పితే వాళ్ళకేదో ఆరోగ్య సమస్యొస్తుంది అంటే వారికేదన్నా
వైద్యం చేపిస్తే పోతుంది. కానీ ఈ యొక్క హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, బాగలముఖి, భానుమతి, యక్షిణి, స్పిరిట్ ఇలాంటి చాలా విద్యలున్నాయి. ఇలాంటి విద్యల ద్వారా ఎవరికైనా మనిషిని నాశనం చేయాలని చేస్తే, మన వైపు రప్పించుకోవాలని చేస్తే అంతటితో అయిపోదండి. వారి జీవితం ఉన్నంత వరకు కూడా అనుభవించాల్సొస్తుంది. దానికి ప్రత్యామ్నాయం ఏందంటే, మంచి గురువు దగ్గరికి వెళ్ళేసి, వారికి సరైనటువంటి రీతిలో దాన్ని సరిగా తీయించుకోవాల్సిందే. ఆపోజిట్‌లో చేయించుకోవాల్సిందే. యాంటీ హిప్నాటిజం చేయించుకోవాల్సిందే. లేకపోతే గనక వారికి ఖచ్చితంగా ప్రమాద శాస్తు ఉంటుందని అర్థం. ఓకే. గురుగారు మరి సైన్స్ వీటన్నిటికి సమాధానం ఇవ్వగలదంటారా గురుగారు? సైన్స్‌లో కూడా ఉంటుందండి. ఇప్పుడు మనకి మ్యాజిక్స్ అని ఉంటాయి. మీరు చూసినట్టయితే గనక హ్మ్. చాలా మంది మ్యాజిక్ చేస్తా ఉంటారు. హ్మ్. ఉన్నది లేనిది సృష్టించేసి పావురాలు సృష్టిస్తూ ఉంటారు. నెమలిని సృష్టించుతారు. హ్మ్. మరి అవన్నీ కూడా సైన్సే కదా! హ్మ్. ఇప్పుడు సైన్స్‌లో ఇవన్నీ ఉన్నాయండి. సైన్స్‌లో కూడా ఉన్నాయి. సైన్స్‌లో ఏదైతే మనుషులకు అవసరమో దాని వరకే తీసుకుంటారు. మీకొక మాట చెప్పాలంటే గనక ఒక ఫోన్ ఉంటుంది మన చేతిలో. ఈ హ్మ్. రోజుల్లో ఫోన్ జీవితం అయిపోయింది. ఆ ఫోన్‌లో రోజుకి కోట్ల రూపాయలు సంపాదించే వాళ్ళున్నారు. అదే ఫోన్‌లో లక్షల రూపాయలు పోగొట్టుకున్నోళ్ళున్నారు. యెస్. దాని ద్వారా కేసులు పెట్టుకున్నోళ్ళున్నారు. కేసులు పోగొట్టుకున్నోళ్ళున్నారు. అంటే మన దగ్గర ఉండేటువంటి ఏదైతే మన పనికరం ఉంటుందో దాన్ని ఉపయోగించుకునే తీరులో ఉపయోగించుకుంటే సరైన దారి. ఆపోజిట్‌లో ఉపయోగించుకుంటే దానికే అదే నాశనం చేస్తుంది మనల్ని. ఓకే. గురుగారు కాలర్ లైన్‌లో ఉన్నారు. హలో. హలో. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మీ పేరేంటి చెప్పండి? నా పేరు శ్రీను అండి. మీరెక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి? నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను. అలాగే మీ సందేహం ఏంటో గురువుగారు ఉన్నారు మనతోటి. మీ సందేహాన్ని గురువుగారితో పంచుకోండి. నమస్ నమస్కారం గురుగారు. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీనివాస్ చెప్పండి. గురుగారు అయితే నాకు లగ్గం బలం ఉందని అయ్యగారు చెప్పారండి. ఆ! పెళ్లి బలం ఉందని అయ్యగారు చెప్పిండని. పెళ్లి బలం. కానీ ఆ, ఆ! కానీ ఇక్కడ చూసినా మ్యాచ్ ఓకే అవుతలేదు. ఓకే. మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 27. ఓకే. ఇంతకుముందు సంబంధాలొచ్చిపోయినాయా? అంటే వచ్చిపోయినాయి. ఓకే. మీ పేరేమన్నారు? నా పేరు శ్రీను. మీ అమ్మగారి పేరు? అమ్మగారి పేరు మల్లేశ్వరి. ఓకే. రిలేషన్‌లో ఏమన్నా వచ్చాయా సంబంధాలు? రిలేషన్ రాలేదు సార్. దూరపు బయట బంధువుల నుంచి నుంచి ఏమైనా వచ్చాయా? బయట నుంచి వచ్చినాయి. ఓకే. ఇప్పుడు ఎందుకు పెళ్లి అవ్వట్లేదా? అసలు మ్యాచెస్ రావట్లేదా? వస్తున్నాయి కానీ పోతున్నాయి మధ్యలో. ఓకే. ఒక చిన్న పరిహారం చెప్తాను. అది చేసుకోండి. ఆ. మీకు మ్యారేజ్ అయ్యేదానికి ఉంటుంది. మీ ఇష్టదైవం, కులదైవం ఎవరు? విశ్వోదయం శివుడు. ఓకే. మీకు ఇంట్లో పూజించేది శివుడినేనా? శివుణ్ణి. ఓకే. మీరు ఒక పని చేయండండి. మీ ఊర్లో గ్రామ దేవత ఉంటారు కదా! ఉంటుంది. మీ ఊర్లో గ్రామ దేవత ఉంటారు. ఆ గ్రామ దేవతకి కళ్ళు సాకివ్వండి. అలానే పుట్నాల పప్పు ఒక 1/2 కిలో, అలానే పెద్ద ఉల్లిపాయలు ఒక 1/2 కిలో తీసుకొని వెళ్ళేసి ఓకే. అక్కడ ప్రసాదంగా ఇవ్వండి. అలానే మీరు ముడుపు కట్టండి. శివ భగవానుడికి ముడుపు కట్టుకోండి. అలానే పంచామృత అభిషేకం ఒకసారి చేయండి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయండి. అలానే మీరు ఆంజనేయ స్వామి సింధూరం ఉంటుంది. అదొక 50 గ్రాములు, లవంగాలు ఒక 50 గ్రాములు, మనం ఇంట్లో తినేటువంటి బియ్యం ఒక 1/2 కిలో తీసుకొని, వైట్ వస్త్రం తీసుకొని ఒకటి బ్లౌజ్ పీస్ లాంటిది 3 పీసులు చేసి అలానే 3 ముడుపులు కట్టండి. అది 3 ముడుపులు ఓకే కట్టేసి అండి. గురువారం, శుక్రవారం, శనివారం సాయం సంధ్య వేళలో 7 టైమ్స్ తల చుట్టూతా 7 టైమ్స్ తల దగ్గరించి కాలి వరకు దిష్టి తీసుకొని పారేటువంటి నీటిలో గాని, పొదలుగా ఉన్న చెట్టులో గాని వేసేసేయండి. ఇలా చేయడం ద్వారా సరే అండి. మీకు పెళ్ళయ్యేటువంటిది అది మీకు ఖచ్చితంగా 45 రోజుల్లో పెళ్ళవుతుంది. సరే అండి. నమస్తే. ధన్యవాదాలు గురుగారు. గురుగారు అసలు ఈ తంత్రాలు అనేవి మాటల్లో ఈ తంత్రాలు అనేది మాటల్లో ఉంటుందా? లేక మన నమ్మకంలో ఉంటుందా? ఈ నెరవేరడం అనేది? ముందు మాటల్లో ఉంటుంది. తర్వాత నమ్మకంలో ఉంటుంది. ఆ! కానీ నమ్మకం ఉంటేనే మాటలొస్తాయి. ఓకే. ఇక్కడ దీనికి ఏమవుతుందంటే మనము ప్రతిదీ నమ్మకంతోనే ముడిపడి ఉంటుందండి. ఇది నమ్మాలి, ఇది నమ్మకూడదని ఏం లేదు. హ్మ్. చేసే పని ఇప్పుడు మనం ఒక హోటల్‌కెళ్తాము. వాడు మనకి ఏదో చెడు వ్యసనం విషమైతే కలపడు కదా! అవును. నమ్మకం మీద తింటూ ఉంటాం. ఇంట్లో వంట చేస్తూ ఉంటారు. ఎంత నమ్మకం మీద తింటూ ఉంటాం. ఆలయంకెళ్ళి పూజ చేస్తూ ఉంటాం. నమ్మకం మీదే చేస్తుంటాం కదా! అవును. అక్కడ ఉండేటువంటి అచ్చులు వారు ఏది పెట్టినా కూడా మనం తింటూనే వస్తాం. ప్రసాదంలో కళ్ళకద్దుకుని తింటుంటాం. అవును. నమ్మకమే కదా! అలానే తంత్రమైన, మంత్రమైన నమ్మకం ఉండాల్సిందేనండి. ఓకే. మరి ఈ తంత్రం అనేది మంచి పనులకు ఉపయోగించుకుంటారా? లేకపోతే ఎక్కువగా దేనికి అంటారు గురువుగారు? అంటే మామూలుగా తంత్రం ఏందంటే హిట్లర్ మీకు ఐడియా ఉండుంటే గనక మనకి మిలిటరీ సైన్యానికి అవును. అధిపతిగా ఉన్నవారు హిట్లర్ గారు. హ్మ్. హిట్లర్ గారు కొంతమంది చెప్తారు మంచితనానికి ఉపయోగించారు అని. హ్మ్. కొంతమంది చెప్తారు లేదు లేదు అతను చేయటే ఒక చిన్న పని వలన ఎంతో మంది సైన్యం హతమార్చారు అని అర్థం. హ్మ్. కానీ ఆ హిట్లర్ చేసిన పని వల్ల ఆ రోజు సైన్యం హతమారారు కాబట్టే హ్మ్. వారి యొక్క దీవెనల వల్ల మనం ఈ రోజు ఇక్కడ మనం మాట్లాడుకుంటూ ఉన్నామని నేను అనుకుంటున్నాను. అతను చేసింది తంత్రం.
ఉమ్, తంత్ర ప్రయోగం అంటే ఒకరికి మంచి అనిపించవచ్చు, మరొకరికి చెడు అనిపించవచ్చు. ఇక్కడ ఎవరికి మంచి ఎవరికి చెడు అంటే మనం చేసే ప్రతి కార్యం కూడా అందరికి నచ్చాలి అనేది లేదు. కాకపోతే మనం మాత్రము మంచి కోసం చేయాలి. తంత్రం ఏర్పడింది ఇన్‌స్టంట్‌గా ఫుడ్. ఉమ్, ఇప్పుడు తంత్రం ఏమైతదంటే మనకి మంచి జరగాలి. దానికోసమే చేయాలి. ఎదుటివారు నాశనాన్ని కోరాలి అంటే అది తంత్రంలో ఒక భాగమే. కానీ అది చేయకూడదు. ఉమ్, ఈ రోజుల్లో ఏమైందంటే అందరూ స్వార్థము, కుతంత్రాలు, వ్యసనాలు, రంది, కుళ్ళు వీటితోనే చేస్తున్నారు. వీటితో చేయడం ద్వారా చేసే వాళ్ళకి, చేయించుకునే వారికి అందరికీ ఇబ్బందులే ఉంటాయి. కానీ ఇక్కడ ఏమైందంటే తంత్రము కూడా మంచి కోసం ఉపయోగించండి. ఉమ్. మనకి ఏదైనా బాగలేదు అంటే బ్రతకడానికి, బాగుపడటానికి చేయించండి మంచిది. ఒక కాన్షియన్స్‌లో గెలవడానికి చేయించుకోండి తప్పులేదు. కానీ ఎదుటివారు నాశనం అవ్వాలని చేయించుకోకూడదు. అది ఓకే. తప్పనమాట. మనం చేసేటువంటి క్రియలను బట్టే అది తప్పు, ఒప్పు అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకే గురుగారు. మరి చాలా వరకు తంత్రాల వల్ల జీవితాలు కూడా మారాయి అని కూడా మనం వింటూ ఉంటాం కదా! అవి నిజమేనంటారా గురుగారు? ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా మారిపోయాయి. హ్మ్. ఇప్పుడున్నటువంటి వివిధ రాష్ట్రాల్లో కావచ్చు, హ్మ్. వేరే దేశంలో కావచ్చు, ఒక రాజకీయ రంగం ఉంది అంటే గనక ఖచ్చితంగా చెప్తున్నానండి తంత్ర బలంతోనే రాజకీయ నాయకులున్నారు. అలానే బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు మీకు నాలెడ్జ్ లేదా అండి? నాకు నాలెడ్జ్ లేదా అండి? ఉన్నది. ఇక్కడ ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ లేదా అండి? ఎందుకు మనం కోట్ల రూపాయలు సంపాదించట్లేదు? అంటే మన ఎనక ఒక గురువు లేరు అని అర్థం. ఇక్కడ గురువు ఉన్నటువంటి ఆ గురువుకి విద్య వస్తే, ఆ గురువు ఎవరి వెనకైతే ఉంటారో, ఆ ముందున్న వారికి మాత్రము ఖచ్చితంగా సుఖాలు మంచే అనుభవిస్తారు. వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. తంత్రము వచ్చినటువంటి గురువు మన వెనక ఉండడం ద్వారా అందరికీ కూడా మంచి జరిగేదానికి చేసేటువంటి గురువు మనకు కావాలి. అలాంటి వారికే ఉపయోగాలున్నాయి. చెడు చేస్తే ఖచ్చితంగా ఆ చెడు అనేది మనకి అంటే పాముకి పాలు పోస్తే ఎలా ఉంటుందో తంత్రానికి కూడా మనము నమ్మకుండా ఏదో నాకు వ్యసనం కొంది, చెడు కొంది ఎదుటివాడు నాశనం కావాలని చేస్తే మాత్రం అది ఎప్పటికైనా మనకి ప్రమాదకరము. మనకి ఎవరైనా తప్పు చేస్తే, మనకి ఎవరైనా చెడు చేస్తే దాన్ని తంత్రం ద్వారానే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. దాన్ని తంత్రం ద్వారా బాగు చేయించుకోవడం మంచిది. మనం బాగుపడతాం. అలా కాకుండా మనకి ఎవరో చేశారు వారి మీద మళ్ళీ చేపిచ్చాలి నేనని చెప్పి మళ్ళీ మనం చెడు చేసాం అనుకోండి, వారికి తప్పదు, మనకి తప్పదు. కాబట్టి మనం మంచి కోసం ఉపయోగించుకుంటే ఏదైనా మంచిదే. చెడు కోసం ఉపయోగించడం మాత్రం ఖచ్చితంగా అందులో మనం కూడా బలి అవుతామని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే గురుగారు మరి ఈ సోషల్ మీడియా ఈ తంత్రాన్ని మరి బయటపెట్టిందంటారా? లేకపోతే దీన్ని పెంచిందంటారా సోషల్ మీడియా? ఇక్కడ ఉన్నదే పెంచిందండి. లేనిదైతే కాదుగా. అన్ని పబ్లిసిటీ ఎలా చేస్తుందో మాధ్యమాలు ఏం చేస్తాయంటే, ఇలా ఉన్నది, దీనికి జాగ్రత్తగా ఉండండి. ఇలా ఉన్నది, మీరు ఎంతవరకు చేసుకుంటారో అంతవరకు చేసుకోవాలి. మనకి మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అవుతుంది కాబట్టి, మనం చేసే దాంట్లోనే ఉంటుంది కాబట్టి, మాధ్యమాల ద్వారా మనకి అవేర్‌నెస్ ఇస్తుంది. ఇంకా ప్రజలు ఇలా జాగ్రత్త పడండి. ఇలాంటి వారు ఉన్నారు. మీ అవసరం ఎంతవరకు ఉందో అంతవరకు చేసుకోండి అనేటువంటి తత్వంతో మనకి మాధ్యమంలో ఈరోజు చూపిస్తున్నాయి కాబట్టి వారి వల్ల మాధ్యమాల వల్ల తప్పైతే ఏం లేదు. ఇది చేసేవారు ఉన్నారు కాబట్టే కదా చూపిస్తుంది. దానివల్ల తప్పైతే ఏం కాదు గానీ, ఇది లేనివారు కాదు. ఉన్నది ఇంకొంచెం పబ్లిసిటీ చేస్తున్నారు. దాని వలన మంచికి ఉపయోగించుకునే దానికన్నా కూడా చెడుకు ఉపయోగించుకునే వారు ఎక్కువైపోయినారు ఈ రోజున. అది కొంచెం గమనించుకుంటూ ఉండాలి. గురుగారు ఈ తంత్రం కంటే మైండ్ అనేది చాలా బలమైందంటారు. అది ఎంతవరకు నిజం? కరెక్టేనండి. మనకి మొద్దుగా, మొండిగా ఉండేటువంటి వాళ్ళు చాలా మందున్నారు. వారి హ్మ్. మీద ఎన్నో రకాల ప్రయోగాలు చేసినా గూడా, హ్మ్. అవి వారి మీద ప్రయోగం పడదు, వారికేం కాదు అంటారు. మొద్దిగా అంటే కళ్ళు లేని వారికి కలియుగం అంతా గూడా వాళ్ళకి స్వర్గంలా ఉంటది. అలానే వారికి ఏమవుతదంటే గనక మైండ్ మనకొకటి డిస్కరేజ్ అవుతది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జాతకం గూడా పరిశీలన చేసుకోవాలి. మొద్దుగా ఉన్నారు, మైండ్ అంతా మొండిగా ఉంది అంటే వారిలో రాహువు యొక్క దశాంతర దశ నడుస్తుందని అర్థం. రాహు దశ గాని, శని దశ గాని నడిచే వారికి తంత్రమైన, మంత్రమైన ఎక్కువగా ఫలితం ఉండదు. కాబట్టి వారిలో మొద్దుతత్వం గాని, మొండితత్వం గాని ఉంది అంటే మీలో ఏదైనా రాహు దశ గాని, రాహు అంతర్దశ గాని, రాహుకు సంబంధించిన నక్షత్రాలు పుట్టడం గాని, రాహు ఒక హోరా ఉండడం గాని, రాహుకు సంబంధించిన జపం గాని మీరు చేసుంటే రాహు మీ గోచారంలో ఎక్కువగా పవర్ ఉన్నట్టయితే కనుక మీకు ఎక్కువగా మీ మీద చూపించేటువంటి చెడు క్రియలు ఎక్కువగా రావు. అలానే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా ఎక్కువగా రాదు. ప్రతినిత్యం కూడా లేదా వారంలో ఒకసారైనా, పక్షానికి ఒకసారైనా సరే మనము నెలలో ఒక మాసంలో 2, 3 సార్లైనా సరే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా, నవగ్రహాలకు నవధాన్యాలు, నవధాన్యాలతో పాటు గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు అలానే బియ్యముతో పాటు తేనె, అలానే బెల్లముతో పాటు అన్ని రకాలుగా అభిషేకం చేస్తున్నట్టయితే గనక వారి మీద ఈ యొక్క చెడు నెగెటివ్ ప్రవస్తావన గాని, నెగెటివ్ ప్రవర్తన గాని, నెగెటివ్ యాక్టివిటీస్ గాని కూడా వారి మీద ఎక్కువగా అయితే బాధించవు. పెద్ద గుండ్రాయి పడే కన్నా గులకరాయితో వెళ్ళిపోతుంది. కానీ నవగ్రహాలైతే వారిని కాపాడుకుంటూ రావాలి. అందులో కుజగ్రహము
శని గ్రహము బలం ఎక్కువ ఉండడం వల్ల అందులో వారికి మైండ్ పరంగా ఒక డిస్ట్రాక్టెడ్‌గా ఉంటారు. అంటే ఇది నాకేం కాదు అనే ఒక మొండి తత్వం ఉంటుంది. కానీ అవుతుంది. కానీ పెద్దగా అవ్వే కన్నా చిన్నగా అవుతుంది. కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ ప్రభావితం అయితే ఉన్నదని చెప్పొచ్చు. గురుగారు అలాగే ఒక వ్యక్తిపై తంత్రం చేయటం పాపమంటారా? వ్యక్తి పైన తంత్రం మనం చేయడం పాపమే. ఎందుకంటే కర్మ అనేది ఒకటుంటుంది. కర్మ సిద్ధాంతం అనేది ఒకటుండేది. గోచారంలో వారి యొక్క స్థితిగతులు జన్మించినప్పటి నుంచి కాలం చేసేప్పటి వరకు కూడా వారి యొక్క స్థితిగతి మొత్తం కూడా లిఖించి పడి ఉంటుంది. ఆ లిఖించి పడిన దానికి మనం మార్చడమే కదా! ఆ మార్పు మనం చేశామంటే సృష్టికి ప్రతి సృష్టి చేసినట్టే. వారు వెళ్ళే దారిని మనం ఆపామంటే ఖచ్చితంగా మన తప్పే అదని చెప్పొచ్చు. దాని ద్వారానే మనకి ఎన్నో రకాల ఇబ్బందులు మళ్ళీ మనం అనుభవించాల్సొస్తుంది. వారి జాతకంలో కొంతుంటుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్నయి కూడా జాతకాల్లో రావు. హ్మ్. వారి యొక్క ముఖ చిత్రం చూస్తేనే మనం చెప్పగలుగుతాం కానీ, హ్మ్. అందుకే కొన్ని జాతకాలు చూసి మోసపోతూ ఉంటారు. జాతకంలో ఇప్పుడేం జరిగిందండి, మీకు చేతబడి జరిగిందండి, ఇలాంటివి తెలీవు. కేవలం ముఖ చిత్రం ద్వారానే మనకు తెలుస్తా ఉంటాయి. కాబట్టి వారి యొక్క ఏదైతే చేయించి దాన్ని బట్టి ఉందో వారు ఆచి చూసుకొని ఎదుటి వారికి చెడు చేయాలా, మంచి చేయాలా, ఆ చెడు చేయడం వల్ల ఎవరికి ఉపయోగం ఉంది? ఎవరికి ఉపయోగం లేదు. మంచి చేయడం వల్ల వారి సంసారం, వారి జీవితం వారి నుంచి ఎంతో మంది ఉపాధి అవకాశాలు పొందుతారేమో. ఆ పాపం అంతా కూడా చేయించిన వారికి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అవసరానుసారంగా మనం చేయించుకోవాలి. గురుగారు అలాగే ఈ తంత్ర ప్రభావం అనేది కాలంతో పాటు తగ్గిపోతుందంటారా? తగ్గదండి. ఈ తంత్ర ప్రభావం ఎట్లా ఉంటుందంటే, మనిషిలో ఒకసారి ఏదన్నా సెల్స్ ఉంటాయి. మనకి క్యాన్సర్ సెల్స్ ఉంటాయి, టీబీ హ్మ్. సెల్స్ ఉంటాయి, హెచ్ఐవి సెల్స్ ఉంటాయి. అదే విధంగా మనలో ఒక రోగం అనేది ఏర్పడిన తర్వాత, ఆ రోగానికి సంబంధించినటువంటి మెడిసిన్ వాడామా అంటే కరెక్ట్‌గా ఉంటుంది. లేదు అంటే గనక అది పెరుగుతూనే మనతో పాటు పెద్దవుతూనే ఉంటుంది. దానికి విరుగుడు చెయ్యకపోతే లోపలే మొక్కలు మొలుస్తాయి, లోపలే వెంట్రుకలు మొలుస్తాయి, లోపలే ఏర్లు మొలుస్తాయి, లోపలే కాయలు కాస్తా ఉంటాయి. ఆ కాయలే యూట్రస్‌ని క్యూర్ చేసుకోవడానికి గాని, బ్లడ్ సర్క్యులేషన్ ఆపడానికి గాని, ఓవర్ బీడింగ్ అయ్యేదానికి కానీ, స్టమక్ రిలేటెడ్ సమస్యలు గాని, ఇవన్నీ కూడా ఏర్పడిపోతుంటే చివరికి తనకి ఆస్తమా లాంటిది, లేతే వాల్స్ ప్రాబ్లమ్స్ రావడం, లేకపోతే గనక మనకి ఎన్నో రకాల స్ట్రెంత్‌లు వేయడం గాని, అప్పుడప్పుడు మనకి సర్జరీలు చేస్తూ ఉంటారు. హార్ట్ అటాక్ వచ్చింది, కార్డియాలజిస్ట్ బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది అని చెప్తారు. అవన్నీ కూడా ఏందంటే మనము క్యూర్ చేయించుకోకపోవడం వలన వాటికి ఎక్కువ శాతం ఇబ్బందులు కలుగుతాయి. బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతది బాడీలో. బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఆగింది అంటే గనక ఆ సమస్య వచ్చిందని అర్థం మనకి. మనకి ఎక్కువగా గమనించుకోండి. ఎక్కడైతే బ్లడ్ క్లాట్ అవుతుందో అక్కడ మనకి గమనించుకోవాల్సింది మొదటగా హాస్పిటల్‌కి వెళ్ళటం కాదు. మంచి గురువు ఎవరైనా ఉంటే ఆ గురువుకి కూడా విద్య వచ్చుండాలి. ఆ గురువుకి కూడా తంత్రం వచ్చుండాలి. వారి దగ్గరికి వెళ్తేనే మనకసలు ఏం జరిగింది? ఎందుకు జరిగింది? ఆ చేయించింది ఎవరనేది వాళ్ళ కర్మ. ముందు దాన్ని తీయించుకునే దానికి ప్రయత్నం చేయండి. ప్రతి 3 మాసాలకొకసారి హాస్పిటల్‌కి వెళ్ళడం కాదు. ప్రతి 6 మాసాలకొకసారి టెస్ట్ చేయించుకోవడం కాదు. ప్రతి 5, 6 మాసాలకొకసారి గురువు దగ్గరికి వెళ్ళండి. ఏమి లేకున్నా పర్లా. మీ డేట్ ఆఫ్ బర్త్ లేకున్నా పర్లా. గురువుని సంప్రదించండంటే ఆలయాల్లో ఉన్నటువంటి అర్చకులు వారికి తెలియవు ఇవన్నీను. ఇక్కడ మనకి తంత్రం నేర్చుకునే గురువులుంటారు. ఆ గురువుల దగ్గర సంప్రదిస్తే మనకి ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది? మనకేమైనా అయితుందా? అనేది తెలుస్తది. దాని ప్రకారంగా మనం ముందుకెళ్ళేదానికి అవకాశాలుంటాయి. గురుగారు అలాగే రక్షణ తంత్రాలు అంటారు కదా! అవి నిజంగా పనిచేస్తాయంటారా? అవి ఎంతవరకు పనిచేస్తాయనేది చెప్పలేమండి. ఇవన్నీ కూడా ఏందంటే తుమ్మితే ఊడే ముక్కు అంటారు. హ్మ్. అలానే మనకి ఇంకోటి మంత్రాల చింతకాయలు రాలతాయి అంటారు. ఇవి మాత్రం ఎంతవరకైతే ఉంటుందో కానీ ఇక్కడ ఏందంటే తంత్రం బాగా జరిగిపోయిందండి. మీ మీద ఎవరో హిప్నటైజ్ చేశారు. అష్టదిగ్బంధనం చేసేశారు. స్పిరిట్ చేసేశారు. ఈ చేసే క్రియలు వేరే ఉంటుంది. బొమ్మను చేసేదుంటుంది. అలానే గాల్లో చేసేదుంటుంది. పంచభూతాల ద్వారానే అన్నీ చేస్తారు. మీకు జరిగినటువంటి క్రియ ఏదో మనం డిసైడ్ చేసుకోవాలి. మనకి ఏ తంత్రమైనా, ఏ కడియమైనా, ఏ తాబీజయినా, ఏదైనా మన బాడీ మీద కట్టినవి ఏదైతే ఉందో అది తాత్కాలికం మాత్రమే తప్పితే ఉపశమనం కాదు. అది పూర్తిగా న్యాయం కాదు. మీకు పూర్తిగా పోవాలి అంటే ఖచ్చితంగా మీకు జరిగినటువంటి క్రియ ఏదుందో గమనించుకోవాలి. ఆ క్రియ ఎలా జరిగిందో అదే విధంగా క్రియ చేస్తే తప్పితే మీకు ఉపశమనం అయితే లభ్యపడదు. అలాగే గురుగారు మరి భయమే తంత్రానికి ఒక పెద్ద ఆయుధం అంటారా? మీరేమంటారు దాని గురించి? లేదండి. తంత్రమే భయం. భయమే ఓకే. ఆయుధం కాదు. ఓకే. తంత్రమే భయం. ఓకే. ఎందుకంటే లేనిది సృష్టించట్లేదు. తంత్రం ఉన్నది. ఉన్నది కాబట్టి దాని మీద భయపడేది లేదండి. వాస్తవాలే అవి. అవన్నీ కూడా చాలా వాస్తవాలు. ఇప్పుడు దెయ్యాలు వాస్తవాలు, భూతాలు వాస్తవాలు, పిశాచులు వాస్తవాలు. అలానే జిన్నులు, పరులు ఇవన్నీ వాస్తవాలే. ఇక అలానే మనకి గాల్లో ఉండేటువంటి ఎన్నో రకాలైన శక్తులు మనకు కనపడవు, తెలియవు అవన్నీ. అవన్నీ కూడా చాలా ఉన్నాయి. దైవదూతలని ఉంటారు. దేవదూతలు మంచివారుంటారు, చెడ్డవారుంటారు. మనకి గద్దలుంటాయి, పక్షులుంటాయి, నక్కలుంటాయి, గాడిదలుంటాయి, గుడ్లగూబలుంటాయి, గబ్బిలాలుంటాయి. ఇవన్నీ కూడా
మంత్రానికి సంబంధించినవి, తంత్రానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మనకు గట్టిగా కాకులు ఉంటాయి. కాకి వాడడం ద్వారా కూడా తంత్రము, మంత్రము 2 చేస్తుంది. గబ్బిలం ఇంట్లోకొస్తే ఇల్లు ఖాళీ చేయాలంటారు. మరి కనిపించేటువంటి గబ్బిలమే ఇంట్లోకొస్తే ఖాళీ చేయాలంటారు. మరి మంత్రాన్ని తంత్రం, మంత్రం ఎందుకు నమ్మకూడదండి? ఖచ్చితంగా అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి దాంట్లో భయపడాల్సిన అవసరం అయితే లేదు. చాలా మందిలో తెలియని వారు భయపడతా ఉంటారు. తెలిసిన వారు దగ్గరికెళ్ళి మరీ కూపించుకొని చేయించుకుంటూ ఉంటారు ఎదుటి వారికిను. అట్లా. ఒకటే గురువుగారు, ఈ ఆధునిక కాలంలో కూడా అసలు తంత్రం అనేది ఉందని మీరు నమ్ముతారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మేము చేస్తున్నాంగా. ఓకే. మేము తంత్రం చేస్తాము, మంత్రం చేస్తాము. ఎక్కువ శాతం కూడా నేను తంత్రం ద్వారానే క్యూర్ చేసేదేస్తాను. ఎంతో మందికి ఎన్నో సమస్యలు నా దగ్గర 14-15,000 మంది కస్టమర్స్ ఇప్పటివరకు చేయించుకున్నారు. వీరందరికీ కూడా తంత్రం ద్వారానే క్యూర్ చేస్తాం. మేము తంత్రం ద్వారా మనం మొదట్లో అనుకున్నాం 2 విధాలుగా ఉంటాయి. ఆ 2 విధాల్లో మనము చేయించే విధంలో ఉంటాం. అంటే వారు ఎవరైనా చేయించి పడ్డారనుకోండి, వారికి విరుగుడు చేయించే విధంలో మేము ఉంటాం అన్నమాట. ఓకే. కాబట్టే అవన్నీ కూడా మేము నమ్ముతాము. అవన్నీ ఉన్నాయని మనం గ్రహించుకోవాలి. లేకపోతే మనం ఒకటి గ్రహించుకోండి. భార్యాభర్తల మధ్యన ఒక కంపాటబిలిటీ ఉంటుంది. ఓకే. అంటే ఇద్దరి మధ్యన అన్యోన్యత ఉండేందుకు 36 ఔట్ ఆఫ్ 18 అయినా అట్‌లీస్ట్ 14, 13, 18 వస్తే గ్రహాలు, నక్షత్రాలు అందులోనూ స్థితిగతులను మనం గ్రహించుకొని ఇద్దరి మధ్యన కంపాటబిలిటీ చెక్ చేస్తేనే పెళ్లి చేస్తారు. ఇలాంటి పెళ్లి చేసిన వారికి భర్తో, భార్యో వేరే వారితో ఎఫైర్ పెట్టుకుంటూ ఉంటారు. ఇంత ఇష్టపడి కంపాటబిలిటీ కలిసి ఎంతో మంది వచ్చి దీవెన చేస్తూ మరి కంపాటబిలిటీ అంతా బావుంది. ఈ ఇద్దరి మధ్యన పెళ్లికి ముందు అన్ని చూపించారు. ఎందుకు ఎఫైర్స్ అవుతుందని గమనించండి ఒకసారి. అవును. మన పాప లేదా మన బాబు మన సమక్షంలో ఉండి తల్లిదండ్రులు చాలా మేధావులు, గొప్పవారు, ఆధ్యాత్మికంగా ఉంటారు. మరి కొడుకు చెడిపోతూ ఉంటారు. పాప వేరే దారి పడుతూ ఉంటుంది. ఎందుకు గమనించండి, గ్రహించండి. ఇవన్నీ కూడా మన మీద ఎదుటి వారు చేయించేటువంటి తంత్రం. దాని ద్వారానే భార్య అయినా వెళ్ళిపోతది, భర్త అయినా వేరే దారి పడతారు. ఖచ్చితంగా గ్రహించుకోండి. చెడు తత్వం రాకుండా, మందు పెట్టకుండా, లేకపోతే హిప్నటైజ్ చేయకుండా ఫోటో మీద గాని, ఫుడ్‌లో లోపల గాని ఈ రెండిట్లో జరగకుండా భర్తైనా, ఎంత ప్రేమించే భర్తైనా, ఎంత అన్యోన్యంగా ఉండే భార్య అయినా, బిడ్డలైనా సరే బయటికి వెళ్తున్నారంటే మీ మీద తంత్ర ప్రయోగం ఖచ్చితంగా జరుగుతుంది. ఉండంగా ఒక 4,00,00,000 వ్యాపారం చాలా బావుంటుంది. కొనసాగుతూ మీకు వ్యాపారంలో నష్టం వచ్చి దిగజారిపోతారు. అందరూ అనుకుంటారు నక్షత్రాల బలం బాలేదండి. జాతక బలం బాలేదండి. దేవుడు, నక్షత్రాలు ఎప్పుడు కూడా చెడు చేయవు మనల్ని. కేవలం చెడు చేసేదంటే మానవ గ్రహం. 9 గ్రహాలు కాకుండా, 11 గ్రహాలు కాకుండా ఒక గ్రహం ఉంటుంది. అది మానవ గ్రహం. ఆ గ్రహం ఏంటంటే మన ఎదుగుదల తట్టుకోలేక మన మీద ఎక్కడికో వెళ్లి ఏదో గురువుని పట్టుకొని చేయించేటువంటి తంత్రం. తంత్ర గురువులు ఈ మధ్యన చాలా మంది ఉన్నారు. దయచేసి ఏదో మాధ్యమాల ద్వారా వచ్చి ఫోన్ నంబర్ పెట్టేసి నాకు హిప్నటైజ్ చేస్తా, వశీకరణ చేస్తా అంటే అలా చేస్తా అని చెప్పి ప్రతి గురువుకి కూడా హిప్నటైజ్ చేయటం వచ్చు. మిమ్మల్ని అందరిని ఆకట్టుకొని, దగ్గర చేసుకొని, మీ దగ్గరున్న డబ్బు, మానం అన్నీ దోచేసుకొని మిమ్మల్ని చివరికి మీరింతలో మీరే సూసైడ్ చేసుకునే విధంగా తీసుకొస్తున్నారు. చాలామంది నష్టపోతున్నారు. మోసపోతున్నారు దొంగ గురువులను నమ్మి. ఆచితూచి ఉండాలి సుమి. ఎందుకంటే గనక నష్టపోయేది రేపటి రోజు మనమే. మనము భూమి మీద జీవించాము, బ్రతుకుతున్నాము అంటే ఏదో లోక కళ్యాణార్థం కోసం మనం జన్మించి ఉంటాం. ఆ లోక కళ్యాణార్థం కోసం వదిలివేసి ఎవరో ఒక అమ్మాయి కోసమో, ఎవరో ఒక అబ్బాయి కోసమో కన్నేసి మన జీవితం మొత్తం బొగ్గుపాలు చేసుకోవడానికి దరిద్రమైనటువంటి గురువు వ్యవస్థ ఉంది మనకి. ఆ గురువు వ్యవస్థ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒరిజినల్ అయినటువంటి గురువులు ఈ మధ్య కనిపియట్లేదు నాకు. దాంతో పాటు హిప్నాటిజం అని చెప్పి, బ్లాక్ మ్యాజిక్ అని చెప్పి మీకు చేస్తూ, మీ దగ్గర డబ్బులు గుంజేస్తూ, మీరు చేయాల్సిన లోక కళ్యాణార్థం కోసం అని చెప్పేసి అది మర్చిపోయిన తర్వాత, మీరు జన్మించిన ఎన్నో కోట్ల మందికి కాకపోయినా కనీసం మీ కుటుంబాన్ని చాలా బాగా చూసుకుంటారని. అలా లేకుండా ఉంది ఈ రోజున కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి. దొంగ మాటలు నమ్మటం, దొంగ స్వాముల దగ్గరికి వెళ్ళటం, కిరీటం పెట్టుకున్నారు, 11 ఉంగరాలు ఉన్నాయి. 10 వేళ్ళకి 11 ఉంగరాలు పెట్టుకున్నారు. వజ్రాలు, వైఢూర్యాలు పొదుక్కున్నారంటే మీ దగ్గర డబ్బులతో వాళ్ళు పొదుక్కున్నారు. అంతే తప్పితే మీకేదో న్యాయం చేస్తారని కాదు. గ్రహించుకొని చేసుకోండి. దాని ద్వారా మీకు మంచి జరుగుతుందా? మీకు జాబ్ కావాలా? తంత్రం ద్వారా ఫ్రీగా చేస్తా. మీకు మంచితనం కావాలా? మీకేదైనా ఖచ్చితంగా పెళ్లి కావాలా? తంత్రం ద్వారా చేస్తా. అంతేగాని ఇంకొక అమ్మాయి కావాలి, ఇంకొక అబ్బాయి కావాలి, ఎదుటివాడి నాశనం కావాలి, ఇవన్నీ కూడా చేస్తే రేపటి రోజున ప్రమాదం మనకి కూడా అవుతుంది. దయచేసి నాన్న గుర్తుపెట్టుకోవాలి. గురుగారు, అసలు ఈ తంత్రం మీద మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి గురుగారు? వ్యక్తిగత అభిప్రాయం అంటే ఇక్కడ ఏముండదండి. మంచి చేయాలి అనే సంకల్పం ఉంటే తంత్రము, మంత్రమే అవసరం లేదండి. కష్టపడినటువంటి దాంట్లో ఎవరు ఎన్నో రకాల వృత్తుల్లో ఉంటారు. వారు ఎన్నో రకాల కష్టపడుతుంటారు. ఎదుటి వ్యక్తికి సహాయం చేయకపోయినా పర్వాలేదు. మంచి చేసేటువంటి తత్వం ఉండాలి. లేదా కుటుంబాన్ని పోషించుకునేటువంటి బాధ్యత తీసుకోవాలి. అంతే గనక ఎల్లకాలం ఒకేలా ఉండదు జీవితం అనేది. ఎదుటి మనకొచ్చినటువంటి దాంట్లో మనము పడేటువంటి కష్టంలో, మనం తీసుకునే నిర్ణయాల్లో
మరొకరు బలవ్వకూడదు. అదొక్కటే జీవిత సత్యం. అందరూ కూడా గ్రహించుకోవాల్సినటువంటి ధర్మం. గురుగారు అలాగే మరొకటి, ఉదయం లేవగానే ఏ నామాన్ని రాస్తే తలరాత మారుతుంది? తలరాత మారాలి అంటే మన తలని తీసుకెళ్ళి మన గడప ఉంటుంది. ఇంటికి ముందు సింహద్వారం అంటారు. ఆ ద్వారానికి మోటాలి గట్టిగా. అప్పుడు ఒక 11 రోజులు చేస్తే ఈ ఈ మెదడనేది ముందుకు ఇలా వస్తుందనమాట. అలాగా నామాలు, నక్షత్రాలు మనము జపం చేయడానికి ఏముండవండి. ఇప్పుడు మనము హిందువులొకటి, ముస్లిమ్స్ ఒకటి, క్రైస్తవులొకటి ఇలా చాలా రకాలుంటాయి. మనకి చేసుకోవాల్సింది ఒకటేనండి. నిద్ర లేవగానే మీ యొక్క ఇష్టదైవానికి పేరు తలుచుకోండి. కులదైవానికి పేరు తలుచుకోండి. లేకపోతే గనక మీ చేతులు 2 చూసుకోండి. మీ పేరుని మీరు 11 సార్లు తలుచుకోండి. అంతే. ఏ మతానికైనా, ఏ కులానికైనా సరే ఇక్కడ మనం చేయవలసింది ఏందంటే గనక దేవుడి పేరు కన్నా కూడా మన పేరుని మన తల్లిదండ్రుల పేరు తలుచుకోండి. మీకు పుట్టినటువంటి పిల్లలున్నారు. వారి పేరు తలుచుకోండి. అంతకన్నా అదృష్టం అయితే మరొకటైతే ఉండదు. మీకు నిజంగానే ఇంకా దేవుని యొక్క పేరు కావాలంటే వినాయక స్వామి వారిని కొలుచుకోండి. దత్తాత్రేయ స్వామి వారిని కొలుచుకోండి. ఉదయాన్నే గనక పార్వతమ్మ వారి పేరు తలుచుకోండి చాలా మంచిది. లేదా లలిత సహస్రనామం వినండి సరిపోతుంది. లేదంటే గనక మనకి హనుమాన్ చాలీసా వినండి. అంతే మీకు శుభప్రదంగా ఉంటుంది. లేదంటే గనక మనకి శ్రీ సత్యనారాయణ స్వామి వారి రథ చరిత్ర ఉంటుంది. అలానే ఇంకా వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాలుంటాయి. అలానే సుప్రభాతం ఉంటుంది. ఇవన్నీలో మీరు ఏదైనా వినొచ్చు. దాంట్లో ఎటువంటి లేదు. సాయిబాబా గారి హారతి ఉంటుంది. ఎన్నో రకాలైనటువంటి దేవునికి సంబంధించినటువంటివి ఉన్నాయి. మన మనసుకి, మన మైండ్‌కి ఏదైతే మ్యూజిక్ నచ్చుతదో, ఏదైతే మనకు నచ్చుతదో అదే చేయండి. ఉదయాన్నే లేవగానే ముందు హాట్ వాటర్ తాగండి. ఇది మన చేతులు చూసుకోండి. ఇంట్లో తల్లిదండ్రుల ఫోటోలు చూడండి. తల్లిదండ్రులను చూసుకోండి. భార్యను చూడండి. భర్తను చూడండి. లేదా మీ పిల్లల్ని చూసుకోండి. ఇంతకన్నా అదృష్టం అయితే లేదు. ఎందుకంటే రేపటి రోజు మనది కాదు. ఈరోజు మనం అందరం ఒక ఇంట్లో ఉన్నామంటే అదే అదృష్టం అనుకోవాలి. అందుకోసమే వారి ఒక ముఖాలు చూస్తే చాలు. మనకి అన్ని రకాల దారిద్ర్యాలు కూడా దూరమైపోతా ఉంటాయి. మనం చేసే ప్రతి పనిలో కూడా విజయం అనేది పొందుతారు. మనం బయటికెళ్ళేటప్పుడు ఇంట్లో ఎవరైతే ఆడవారు ఉంటారో చెల్లి ఉన్నయండి, కూతురు ఉన్నయండి, అలానే అక్క ఉన్నయండి, అమ్మగారు ఉన్నయండి, భార్య గారు ఉన్నయండి, ఎవరైనా ఉన్నయండి. ఒక గ్లాస్ వాటర్ తాగి వెళ్ళండి. ఒక స్పూను, చెంచాలు పంచదార నోట్లో వేసుకొని వెళ్ళండి. 2 మిరియాలు తినండి. మీకు ఆ రోజల్లా శుభప్రదం అవుతుంది. ఓకే. గురుగారు అలాగే మనకు కాలర్ వెయిటింగ్‌లో ఉన్నారు. హలో! 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 హలో, చెప్పండమ్మా మీ పేరు? నా పేరు లక్ష్మీ తులసండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? పెనమలూరు నుంచి మాట్లాడుతున్నానండి. అలాగే గురుగారు మనతో మరి ఉన్నారు. దుర్గా సప్తస్లోకి వింటానండి పొద్దున్నే. అది ఆ! ఒకటి. మళ్ళీ గురుగారితో మాట్లాడండి. యాదేవి సర్వభూతేషు అనేది ఎప్పుడు పడితే అప్పుడు, అదే మేమంత నాన్ వెజ్ తినేవాళ్ళము. అందుకని మేము అంత పెట్టుకోవచ్చా, ఎప్పుడన్నానే వినాలా అనేది. యాదేవి సర్వభూతేషు కూడా అవి 2 చెప్పండి సార్. అట్లానే అమ్మా మీరు ఏ శ్లోకమైనా సరే, ఏ నామమైనా సరే ఎప్పుడైనా మీరు జపం చేయడానికి ఉండదు కానీ వినడానికైతే ఎప్పుడైనా వినొచ్చమ్మా. హిందూ మతంలో ఎలాంటి శ్లోకమైనా సరే సందర్భం సారమైనది ఏమి ఉండదు. ఏ సమయమైనా వినొచ్చు. మీరు ఉచ్చారణ చేయాలంటే మాత్రము స్నానం ఆచరించాలి. ఆ స్నానం ఆచరించాలి. దేవుడి మందిరం దగ్గర ఉండేసి మీరు ఉచ్చారణ చేసుకోవాలి. అంతే గనక ఏ సమయం పడితే ఆ సమయం మీరు చేస్తే నెగటివిటీ ఎక్కువ ఏర్పడిద్ది మీ దాంట్లో. బద్ధకంగా ఒళ్ళంతా కూడా మీకు బరువెక్కిపోతుండిద్ది. మీ బాడీ అంతా కూడా బరువెక్కిపోతూ మీకసలు ఏం తెలియనటువంటి దాంట్లో ఉంటది. కోపం ఎక్కువ వస్తూ ఉంటది. కాబట్టి మీరు వినడానికైతే అర్హులు గానీ, చదవడానికైతే మాత్రం ఎప్పుడైతే కావాలంటే అప్పుడు చదువుకోవచ్చమ్మా. ఓకే. ధన్యవాదాలు గురువుగారు. గురువుగారు నిజంగా చాలా చక్కటి విషయాలు ఈరోజు మరి సివిఆర్ ప్రేక్షకులతోటి షేర్ చేసుకున్నారు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు గురువుగారు. జై శ్రీమన్నారాయణ. చూసారు కదండీ ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమంలోని విశేషాలు. మరో ధర్మ సందేహాలు కార్యక్రమంతో మరొకసారి కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.